అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నీటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మి గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం చూద్దాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక కలం పట్టుకున్నాక. రాయటం అలవాటయింది, తప్పనిసరిగా మారింది. రాస్తాం, రాస్తూనే ఉంటాం, మన కోసం, సమాజ హితం కోసం. రచన దారి తప్పకుండా పాట్లు తడబాట్లు. కలం పట్టుకున్నాక మనసును పగ్గాలేసి పట్టుకోవడం. ఓపిక లేనప్పుడు తప్ప రాజీకుండదు ఆమోదం. చదవాలి పుస్తకాలను, సామాజిక పరిణామాలను. అన్వేషణలో దొరుకుతుంది తూర్పు మొక్క. అన్వేషణలో దొరుకుతుంది తూర్పు ముక్క. జనంలోంచి జనానికి చీకటి చీల్చే భాష అందించాలి. జనంలోంచి జనానికి చీకటి చీల్చే భాష అందించాలి. అన్నింటినీ మెదడు సముద్రంలో మదనం చేసి, అనుభూతి అనుభవానికి జోడీ కుదిర్చి, రసాత్మక వాక్యాల రాతల పసరు పూయాలి. రాసింది వచనమో పద్యమో పాఠమో ఏదైతేనేం, రుచికి తగిన ఉప్పు, రోగానికి తగిన కప్పురం కావాలి. రోగానికి కప్పురం కావాలి. రాతల్లో కోతలు పెట్టాల్సి ఉంటే కలంతో నరకాల్సిందే. అక్షరాలు అర్థం మారకుండా పడాలి జాగ్రత్త. తొవ్వ తప్పిన చోటల్లా సరిదిద్దుకోవాలి. గొంగట్లో వెంట్రుకలేరే విమర్శకులను వదిలేయి. గొంగట్లో వెంట్రుకలేరే విమర్శకులను వదిలేయి. చదువర్ల స్పందన నింపుతుంది ఉత్సాహం. అవసరమా అనవసరమా తేల్చేది సమాజమే. పదాలు వాడుకునే గేయాలవుతాయో, గొంతెత్తి ఉరిమే నినాదాలవుతాయో, తలచుకునే దేవతలవుతాయో. అనుసరించే మార్గం, అమలు చేసే విధానం, గతం నుంచి భవిష్యత్తుకు వేయాలి మార్గం. గతం నుంచి భవిష్యత్తుకు వేయాలి మార్గం. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈరోజు దృశ్య కవిత గాన లహరి కోసం ఉత్తమ కవితగా ఎన్నుకోబడిన నా కవితను వినిపించబోతున్నాను. అంశం పదాలతో కవిత. నా శీర్షిక పేరు ఏమైంది మానవ హృదయం. నాడు స్పందన ఓ దివ్య గంధం. ఒక కన్నీటి బిందువు పడగానే 100 హృదయాలు తడిచేవి. చేతులెన్నో కన్నీటిని తుడిచేవి. సహానుభూతి పూవై విరిసేది. నేడు మాటల్లోనే ఉంది శబ్దం. మమత మాయం అయ్యింది, స్పందన చల్లారిపోయింది. మానవత్వం మసగబారిపోయింది. సహానుభూతి ప్లాస్టిక్ పువ్వయింది. నాటి కవుల కలం నుండి కారేది మరుగుతున్న రక్తం. ప్రతి రచనకుండే గుండె చేరి పరిమళించే గుణం. పదాలు ప్రపంచాన్ని మార్చుననే పట్టు వీడని దృఢ విశ్వాసం. మానవతా గేయాలు నేడు మూగబోయే. నేటి పాట పుట్టించు గుండె దడ. గలంలోనే మ్రోగుతుంది నేడు గేయం. ఆత్మ నుండి మాయం అయిపోయింది చూడు. యాంత్రికమైన నేటి హృదయాలకు అనుభూతుల ఫలాలు అందేదెక్కడా. పక్కవాడి నొప్పి మన వాళ్ళను నిద్రలేపే సహానుభూతి నాడు.
చూసే కళ్ళకు మనసు లేదు నేడు, స్పందించే హృదయాలన్నీ నేడు సెల్ఫీ ప్రేముల్లో బందీలయ్యే చూడు. అవసరమే నేడు కవిత్వం కావాలి ఈ మనిషికి ప్రాణనాదం. ప్రతి ఎదలో స్పందిస్తూ పదాలు ప్రేమ పూలై పూయాలి. లోకం మానవత్వంతో నిండాలి. అందాక కవుల కళలు కదులుతూనే ఉండాలి. అందరికీ నమస్కారములు, ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి సుధాకర్, సిద్దిపేట. నా కవితా శీర్షిక సాహిత్యపు పూతోట. సమాజపు మంచి చెడులను చూపే దర్పణమే సాహిత్యం. పాఠకుల స్పందనతో కవుల ప్రేరణ పొంది రెట్టింపు ఉత్సాహంతో చిక్కని రచనలు చేస్తారు. జనం గుండె చప్పుడు అక్షర రూపంతో పలికించినప్పుడు సమాజంలో అలికిడి మొదలై చైతన్యం నింపే గేయమై అనగదొక్కే ఆధిపత్యాన్ని అక్షరతూటాలతో నిలదీస్తారు. అన్ని వయసులను అరుసుకుంటూ ఎన్నో విషయాలతో అలరిస్తూ మరెన్నో ఆలోచనలకు బీజం పోసి మనసు కదిలించే అనుభూతితో మనిషిగా బతికే బాటలో అక్షరపూలు జల్లి సాహిత్యపు వనాన్ని రక్షిస్తారు. ఆధునికపు మెరుపుల్లో యువత మెరవాలని చూస్తూ బంధాల కోటను బద్దలు చేసి ఒంటరి జీవితానికి తివాచిపరుస్తూ సాహిత్యం అంటే అవసరమా అనే మూర్ఖపు ఆలోచనలను కవులే కంకణబద్దులై కదులుతున్నారు. నమస్కారం. నేటి కవిత సమూహ అధ్యక్షులు దాస్యం సేనాధిపతి గారికి, దాస్యం లక్ష్మయ్య గారికి నా నమస్సులు. సాహితీ మిత్రులకి నా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేటి కవితలో నా స్వేచ్ఛా కవిత అక్షరం. నా పేరు పద్మావతి, హైదరాబాద్. నా కవితా శీర్షిక అక్షరం. భాషకు పద శ్రీకారం అక్షర అభ్యాసం. అందని అందాన్నైనా బ్రతుకే ఒక తపమై ఆరాధనతో అర్చించిన పూజా కుసుమం. గత చరితల వైభవమునకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఒక్క సిరాచుక్క చాలు విజ్ఞుల శోధనలై విజ్ఞానం ప్రభవిస్తుంది. మౌనంగా అనుభూతులను అందిస్తుంది. శాంతి సౌహార్ద్ర భావాలను చిందిస్తుంది. విభావ అనుభావ భావన నవరస కావ్యాలను సృజిస్తుంది. కుంభావ సరస్వతి పుత్రులను సృష్టిస్తుంది. సాహితీ సౌరభాలతో పరిమళిస్తుంది. అన్యాయాలను అరికడుతుంది. నా అక్షరమే ఒక విప్లవమై నినదిస్తుంది. నిరాశ నిస్పృహలతో నిండిన హృదయాలకు ఊరటనిస్తుంది. మమతానురాగాల ప్రేమల బంధాలను ఎదలో ముడివేస్తుంది. బానిస సంకెళ్లను ఛేదిస్తుంది. భరతావని స్వాతంత్ర్యాన్ని రుధిర ధారలర్పించిన అమరుల త్యాగాలను కీర్తిస్తుంది. లేత పొత్తిళ్ల స్పర్శలో కిలకిల కలకల రవముల అందెల సవ్వడులతో కేరింతలు కొడుతుంది. ముచ్చటగా మురిపంగా ముద్దులు ముంచేస్తుంది. అక్షరమే సాక్షర స్వరూపమై అర్థగాంభీర్యమై విశ్వరూప విన్యాసాలతో తరతరాల ఆలోచనల మథనంతో యుగ యుగాలకు జ్ఞానపు తేజస్సుని అందిస్తుంది. ఇది నా కవిత. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఆకుమల్ల కృష్ణదాస్, నంద్యాల. నా పదాల కవితా శీర్షిక పచ్చిదనంతో. గాయాలను మాన్పే గేయం ఒకటి మనసు కుంచెతో రాయాలని ఉంది. దిగ్గాలు పడ్డ పేదల పెదవులపై
మృదువుగా ముసినవ్వులద్ది చీకటి చివరన చింతలతో వ్రేలాడే చితికిన బతుకులకు మెతుకులను అందించే పదురైన రచన ఒకటి ప్రభుతకందిస్తా. గుండె అంచుల నుండి వెల్లుబికే ఆర్తనాదాలను స్ఫూర్తిగా తీసుకొని అధికారుల హృదయాలను మెలిపెట్టి స్పందనలతో వందనాలు కురిపించేలా గరీబుల గాయాలను మాన్పే కవన జ్వలనం ఇప్పుడే రగిలిస్తా. బడాబాబులకు మంటై కంటగింపై అనవసర ఆరాటాలు పోరాటాలు అవసరమా నీకు అని అహంతో ఆక్షేపించిన వెనుదిరుగని ధీరుడనై కవన యోధుడనై బడుగులకై 4 అడుగులు ముందుకే వేస్తా. పోరాడి గెలిచిన అనుభూతి చాలు. జీవితమంతా పచ్చదనంతో, మనసంతా పచ్చిదనంతో. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు కరిమల్లేశ్వరి. అంశం స్వేచ్ఛా కవితలో భాగంగా శీర్షిక వెన్నెల చెంత. నీ స్పర్శ తాకిన తరుణంలో మనసులో మూటగట్టుకున్న ఊసుల ఊటలే ఉవ్విళ్ళేరుతూ వలుపులో చల్లని పిలుపులై తలుపులో తెలియని తన్మయత్వంలో ఊయలూగిస్తుంది. ఆ ఆనందాల డోలలో నిధులలోకి జారనివ్వని నీ సోయగాల చందన చంద్రబింబం ఊపిరి తీవెలపై మురళీగానం చేస్తున్నా ఉచ్ఛ్వాస నిశ్వాసల రాగమై ఎదను తీయని స్వరంతో తడుముతూ నీ చెంతనే పొంతన కుదుర్చుకొని కాలాన్ని కదలకుండా కట్టిపడేస్తుంటే కనుల తారలు ఇంద్రధనస్సులై సప్తవర్ణముల మురిపాలు ఒలికిస్తాయి ఏకాంత వేళ ఆ వెన్నెల కాంతతో. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు కొల్చిన విజయభారతి, హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక ఎవరు తోడు రారే. ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతోంది. దౌర్జన్యం విచ్చలవిడిగా రెచ్చిపోతోంది. చట్టాల లాఠీలు నీతి నిజాయితీలను వమ్ము చేస్తున్నాయి. నల్లకోటులు అన్యాయానికే కొమ్ము కాస్తున్నాయి. ఎదిరించలేక ఏమీ చేయలేక రగులుతున్న హృదయాన్ని రచనలుగా వ్రాసుకుని సమాజాన్ని చైతన్యవంతం చేయాలనుకుంటే చదివి ఒక్కరూ స్పందించరే. భరించలేని ఆవేదనల అనుభూతులు ఎవరితోనూ పంచుకోలేక మనసు విషాదగేయం పాడుతోంది. చట్టాలు న్యాయాలే పట్టించుకొని అరాచకాలకు ఎదురు తిరగడం నీకు అవసరమా అని సమాజం నన్ను ప్రశ్నిస్తోంది. అడ్డు వేసేదే వారే కానీ నా అడుగులను అనుసరించే వారెవరూ లేరు. రచనలు వెక్కిరిస్తున్నాయి. గేయం గాయమే సలుపుతోంది. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్లదన సాహిత్యేంద్రశేఖర్ నమస్సుమాంజలి. దృశ్య కవిత గానలహరి కోసం నేను రాసిన స్వేచ్ఛా కవిత మారని తీరు. వరసల దారి వరస తప్పుతోంది. తీరని దాహంతో రక్త తర్పణం కోరుతోంది. దర్శించిన కన్నుల రెప్పలు మూసుకుపోయాయి. స్పర్శించిన గుండెలు నిర్లిప్తతను ఆశ్రయించాయి. కమురు చుట్టుకున్న మనసు ఏ మూలనో ముసుగు తన్నిన మానవత్వం నిద్రలేచి ఏదో గొణుగుతున్నా పెదాలు తాళం కప్ప తగిలించాయి. ఓర్వలేక ఆకాశం కాసేపు వర్షించింది. కరిగిన రాళ్ల మధ్య తారు తీరు మార్చి చక్రాలను పట్టి ప్రశ్నిస్తోంది. ఆర్తనాదాల మధ్య అల్లల్లాడిన చివరి చిటపటలు ఈ జన్మకంతే అన్నట్టు సముదాయిస్తున్నాయి బూడిదను రాలుస్తూ. గంపలకెత్తిన బూడిదను అధికారం ఎవరిపై చల్లాలో ఆలోచిస్తుంటే భీమా సంస్థలు లేని వారి చితులలో చుట్టకాల్చే పనిలో ఉన్నాయి. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం.
నా కవితా శీర్షిక స్పందిద్దాం. నిశ్చల జలాశయంలో తొలి వాన చుక్కపడి సృష్టింపబడ్డ తరంగాల్లా, నిశ్చల జలాశయంలో తొలి వాన చుక్కపడి సృష్టింపబడ్డ తరంగాల్లా, హృదయాంతరాలాల నడి ఊరే పలు భావనల సవ్వడి, హృదయాంతరాలాల నడి ఊరే పలు భావనల సవ్వడి, ప్రవహించు స్పందనల జలాశయంలో. హృదయాంతరాల నడి ఊరే పలు భావనల సవ్వడి, ప్రవహించు స్పందనల జలాశయంలా. స్పందనల నాడిపట్టి సాగే రచన, స్పందనల నాడిపట్టి సాగే రచన వచనమో గేయమో, స్పందనల నాడిపట్టి సాగే రచన వచనమో గేయమో, ప్రక్రియ ఏదైనా కానీ కవి హృదయభారం అక్షరం పాలై, ప్రక్రియ ఏదైనా కానీ కవి హృదయభారం అక్షరం పాలై, కురిసే మేఘంలా భారరహితమవుతుంది. ప్రక్రియ ఏదైనా కానీ కవి హృదయం భారం అక్షరం పాలై, కురిసే మేఘంలా భారరహితమవుతుంది. అనుభూతులు ఎన్నో తనువంతా పాకిన నాడీ వ్యవస్థల, అనుభూతులు ఎన్నో తనువంతా పాకిన నాడీ వ్యవస్థల, స్పందించగలుగు హృదయాలు కొన్నే, అవే కదా ఈ సంఘానికి స్నేహితులు. స్పందించగలుగు హృదయాలు కొన్నే, అవే కదా ఈ సంఘానికి స్నేహితులు. ఇతరుల గురించి తపించని హృదయాలు, ఇతరుల గురించి తపించని హృదయాలు, సానుభూతితో చెమర్చిన నయనాలు, ఇతరుల గురించి తపించని హృదయాలు, సానుభూతితో చెమర్చిన నయనాలు, సమాజ హితులెలా అవుతాయి. ఇతరుల గురించి తపించని హృదయాలు, సానుభూతితో చెమర్చని నయనాలు, సమాజ హితులెలా అవుతాయి. వాటి సహవాసం ఈ సంఘానికి అవసరమా అనే ప్రశ్న ఉదయిస్తుంది. వాటి సహవాసం ఈ సంఘానికి అవసరమా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ధన్యవాదాలు. పునః స్వాగతం. మిత్రుల కవితాగానం విన్నారు కదా, ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదములు.